రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్ లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాను. అదే మీరు చేసిన తప్పు. మీ దగ్గర డబ్బు ఉంది కానీ బ్రెయిన్ లేదు. ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు, ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి. మీద రెండో స్టేజ్. అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పొట్టి ఫైనాన్సర్ గారిని తుప్పని పేల్చైనా లేకపోతే ఏంటి డాడ్? నా డార్జిలింగ్ కి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు. కృష్ణ అన్నావా? అన్నాను రామా. కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం. ఏం కొంటావు మ్యాన్? ఏం కొంటానంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను. దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం. అప్పుడు మేము బట్టలు ఇప్పుకొని తిరగాలి. డాడ్ దిస్ ఇస్ టూ మచ్. నో, ఇంకా అమ్మాయి నేను లవ్ చేయట్లేదు. బాబు ఆపండి మ్యాన్. సెక్రటరీ అదేదో సెటిల్ చేయి. ఓ లక్ష ఇవ్వండి, లక్షణంగా ఓ నక్లెస్ కొనిస్తాడు. ఇది సరదాగా ఆడుకునే ఆట. నువ్వు చెక్కు క్యాష్ అన్నావు అనుకో, ఈ నెల జీతం ఉండదు. అయ్యో, ఓడిపోయేదాకాడు. కూరలోడు ఏంట్రా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నాడు. హలో, ఏంటి పైకి చూస్తున్నా? మా ఇంటికి వాసాలు లేవు. మీరు ఆకాంక్ష ఫాదర్ కదా? అందుకే కదా ఇంత టీవీగా ఉన్నాను. ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? ధైర్యం, అమ్మాయి బయటికి రాదు. కావాలంటే నువ్వే లోపలికి వెళ్ళి. జఠరాశయం పగిలిపోద్ది. అవును, ఇంతకీ నా కూతురుతో నీకేం పని? ఏం లేదు సార్, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి. అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేద్దామని వచ్చాను. ఇట్లాంటి గ్రీటింగ్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారం మా వంశంలో లేదు. మా అమ్మాయి కూడా ఇంటూ లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే టూర్కి వెళ్ళింది. ఏ ఊరు? ఎవరో మాకేం తెలుసు. లోపల ఉంది, అడుగు. ఇంట్లో ఉందా? అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి దాన్ని చెప్పెళ్ళిందేమో అని అడగమంటున్నాడు. పోన్లేదు సార్, ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను. మంచిది, శివుణ్ణి అడిగానని చెప్పండి. ఈ కార్డు నేను ఇస్తాలే బాబు. ఇప్పుడు విజిలేసింది ఎవరు? నేనేనమ్మా. ఆ విజిల్ చంటిది. కరెక్టేనమ్మా, చంటిదే. ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకు విజిల్ నేర్పి రేపు ఏదో టూర్కి వెళ్తానని చెప్పాడు. టూర్ కా? ఏ టూర్ కి? శ్రీశైలం. తలకోనకా? అయితే డాడీ నేను కూడా తలకోన వెళ్తాను. తప్పకుండా వెళ్ళుకోనా. ఓ 10,000 ఇస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయి. ఇదేంటి డాడీ సడన్ గా నీలో ఇంత చేంజ్? ఇప్పుడు నేను మారిన తండ్రినమ్మా. వాట్స్ ఇట్? నా డార్జిలింగ్ తలకోన వెళ్తుందా? డార్జిలింగ్ కాదన్నా, డార్లింగ్. షట్ అప్. నా డార్జిలింగ్ ఎక్కడుంటే అక్కడే నాకు డార్జిలింగ్. డాడీ నేను కూడా తలకోన వెళ్తాను. నువ్వు వెళ్ళకపోయినా నేను పంపిస్తాను మ్యాన్. థ్యాంక్ యూ. నాయన అడవి రామా, నువ్వు తలకోని వెళ్ళగానే సంబరం కాదు. ఆ పిల్లను నువ్వు ఎలా ప్రేమించాలో నేను ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కూడా నాకు ఐడియాలు ఇస్తావా? సరేలే, ఒక ఐడియా అయ్యి రా. తలకోన అడవుల్లో ఒంటరిగా పిల్ల వస్తుంటది. హఠాత్తుగా 10 మంది రౌడీలు దూకారు. అంతే, నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి. ఫైట్, ఒక పెద్ద ఫైట్. ఆ తర్వాత నేల నిండా రక్తం. ఎవరిది? నాదా? కాదు, శవాంది. అదే, ఆ శవం నాదా అని. నీదు కాదురామా, మనం అరేంజ్ చేసిన కోయివాడిది. ఓహో, నేను ఐడియా ఇస్తా. ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది. ఇంతలో పెద్ద పులి అమాంతం అమ్మాయి మీద దూకింది. నువ్వు ఊరుకుంటావా? నువ్వు అప్పుల మీద దూకావు. ఆ పులూరుకుంటుందా? ఇరానీ బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తినేసి పక్కకెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని పాన్ బారాగేసుకుని రిలాక్స్ అవుతుంది. పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు ఎలా అవుతావు మ్యాన్? ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి. ఐడియాకు 1,00,000 చొప్పున 2,00,000 తీసుకో. నీకిచ్చిన 2,00,000 మా ఇల్లు తాకట్టు పెట్టించినవి. ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో తిరిగిరా. ఓకే, విజయమో వేరే స్వర్గమో తెలుసుకునే వస్తా. బాబు, నువ్వు అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో, తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు, దుద్దులు కళ్ళదోడు తప్ప. ఒరే ఎంఎస్కో, నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు. నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది.
నాకు నా నవలకి ఏం ప్రమాదం లేదమ్మో, ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా. ఛీ, అపశకున పక్షి. శుభశకునమే తల్లి. వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారెన్ నవల్లో కూడా సేమ్. హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూటు మార్చి తలకోన పంపిస్తాడు. అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట. హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళితే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమోనని ఆ పిచ్చి తండ్రికి డౌట్. అంటే చంటి శ్రీశైలం వెళ్తున్నాడా? ఏంటమ్మో, శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి బస్కి ఇంకా 10 నిమిషాల టైం ఉందని నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నావు. వాట్, ఇంకా 10 నిమిషాలు ఉందా? అది అలా కంగారుగా వెళ్ళి కూరగాయల కొరవడితో పరిగెత్తుకొచ్చాయి. హాయ్. ఓ సో క్యూట్. థాంక్స్. థాంక్ గాడ్. నిన్ను మిస్ అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా? నన్ను మిస్ అవుతావనా? మిస్ అంటే నన్ను మిస్గైడ్ చేయాలని చూశాడు మా డాడీ. మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గరవుతున్నాం కదూ. ఏంటమ్మా ఎక్కడున్నావు? ఫుల్ క్యాష్, టూ మచ్ ఎంజాయ్. కమ్ ఆన్. ఇదిగో ఓరి నాన్న. సార్ 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 సార్, వీడొకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మ్యాటర్ గాని చెప్పడు. ఏమైంది మ్యాన్? ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది. వచ్చేసిందా? మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడనమాట. రండి ప్రేమికులు ఆశీర్వదిద్దాం. ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది. ఒంటరిగా వచ్చిందా? మరి మావాడు? God knows. అందరం కలిసి వీర తిలకం తుది పంపించాం. పంపదీసి వీర స్వర్గం పొందాడా ఏంటి? అపశకునాలు ఆపండి మ్యాన్. సార్, పోలీసులు అనుకుంటాను. అబ్బాయి శవం గుర్తుపట్టగలరా అని అడిగితే పట్టగలను అని చెప్పండి. నువ్వు మూసుకుని లోపలికి పో బ్లాక్ మ్యాన్. హలో, ఎవడమే మాట్లాడేది? నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా? నువ్వే 3 సార్లు బే బే బే. అరే బేకు, తలకోన అడవులో నీ కొడుకు నా చేతికి చిక్కడరా. నా కొడుకు మీ చేతికి చిక్కాడా? ఇంతకీ నువ్వెవరు బే? కాశ్మీర్ టెర్రరిస్టులు. మీకు తలకోనలో ఏం పని? కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోనొచ్చాం. ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా 10 లక్షలు పంపిస్తావా? నీ కొడుకు తల నరకమంటావా? మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను. నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్. ఏమైంది రామా? కాశ్మీర్ టెర్రరిస్టులు నా కొడుకుని కిడ్నాప్ చేశారట. 10 లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట. సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా. ఆ తల ఏదో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ 10 లక్షలు మనకు పంపనండి. షటప్ షాట్ మ్యాన్. వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా. ఇప్పుడు ఎలాగ రామా? మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్ళి వాడి తల కాపాడాలి. వెళ్ళండి వెళ్ళండి రాయ్.